కూడా నిత్యం కళలాడుతూ ధర పెరిగినా పర్వాలేదు వ్యాపారం బాగా పెరగాలని చుట్టాలు అన్ని నిర్ణయించాలని గురించి నేను నిమజ్జన వాతావరణం తీసుకొని వస్తున్నారు. సర్వదా భక్తాదులందరూ కూడా పోలీసు వారికి సహకరించి దూరంగా ఉండాలి, విగ్రహాల దగ్గర ఉండకూడదు. మరియు వినాయకుని విగ్రహం ఏదైతే చాలా సమయం పడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, ఇరిగేషన్ మరియు ఎక్సైజ్, ఎలక్ట్రిసిటీ, అంబులెన్స్ సర్వీస్, మీడియా మరియు మైక్ అండ్ సౌండ్, ఎలక్ట్రానిక్స్ మీడియా, అర్చన సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ శంకర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని లైట్లు సౌండ్ చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా తర్వాత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బిఎస్పీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కార్యకర్తలు, ఏబీవీపీ చంద సంస్థలు, విష్ణు సేవా సమాజ్ మొదలగు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంగా తెలియజేస్తూ వారికి కూడా పుణ్యంలో భాగాన్ని కలిగినటువంటి డిజిటల్ వారి ప్రత్యక్ష ప్రసారం వారికి కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నాం. భక్తాదులు బారికేడ్లకు వెనక వైపు మాత్రమే ఉండాలి. ఎక్కడ కూడా తోపులాట లేకుండా జాగ్రత్త వహించండి. తొందరపాటు అక్కర్లేదు. ఎవరు తోసుకోవడం కానీ అలాంటివి చేయకండి. క్రమశిక్షణతో మెలగండి. ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్త వహించండి. పిల్లలను తమ సంరక్షణలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ ఆ పెద్ద ట్రైన్ దగ్గర కూడా నిమజ్జనం చేయొచ్చండి. అందరూ కూడా ఈ ప్రధానమైనటువంటి టెంపుల్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. 2 ట్రైన్లు అక్కడ ఉన్నాయండి. పెద్ద పెద్ద విగ్రహాలు కూడా నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా కొందరు ప్రతి విగ్రహాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు దూరంగా ఉండండి. ఈ సాయం పొందే వేళ విద్యుత్ దీపాలు నీళ్లలో ప్రతిబింబిస్తూ మరింత అందాన్ని చేకూరుతున్నాయి. నిమజ్జనానికి తీసుకొని వచ్చారు. సభ్యులు మెంబర్స్ కరణం రఘు, కరణం సుధాకర్, కరణం ప్రహ్లాద్, చరణ్, కరణం అఖిల్, ఆదిత్య, వాణి. వినాయకుడి వెనుక వైపు వాసవి సేవంటాలు జై బోలో గణేష్ మహారాజ్ కి. అచ్యుత్, అర్జున్, అనంత, రాజు, ప్రభా, నిత్య, అతుల్య ప్రభా అండ్ నిత్య. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. భక్తులు శ్రద్ధగా ఆలోచించండి, తిలకించండి. జనసందోహం ఎక్కువగా ఉంది. వందలు దాటి, వేలు దాటి, లక్షల సంఖ్యలో ఇక్కడ జన ప్రవాహం కొనసాగుతుంది. కాబట్టి సమూహం ఎక్కువైనప్పుడు అప్రమత్తత ఎక్కువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని సంరక్షించుకోవాలి, మహిళలు మరింత జాగ్రత్త వహించాలి. కాబట్టి నీళ్ళకు దగ్గరగా వెళ్ళకండి, కూర్చోకండి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే విగ్రహాలకు కింద కూడా ఉండకండి. పోలీసు వారి యొక్క సూచనలను పాటించండి. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వినాయక విగ్రహాల యొక్క సంఖ్య నిమజ్జన ప్రాంతానికి పెరుగుతూ ఉన్నది. ఈ సమయం నుండి భక్తజనులందరూ కూడా తిలకించి ఆనందించడంతో పాటు నిర్వాహకులకు సహకరించవలసినటువంటి భక్తి మరియు బాధ్యత మీపైనది. ప్రధానంగా వినాయక ఘాట్ బ్రహ్మగారి మఠం వెనుకనున్నటువంటి నుంచి వెంటనే వెనక్కి రావాలి. అందరూ కూడా యూత్ మరి ముఖ్యంగా అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే పదే పదే విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రధాన ట్రైన్ వద్ద ఎక్కువ జనం గుమిగూడుతూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల నిర్వహణ వేగాన్ని మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళ గమనించగలరు.